శుభ సాయంత్రం సార్. ఈరోజు జరిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నందు మా ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఏఆర్ఎస్ఏగా 300 మందికి అప్గ్రేడింగ్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా పోలీసు అధికారులందరికీ కూడా ఈ సభాముఖంగా మా 300 మంది హెడ్ కానిస్టేబుల్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. యాక్చువల్గా ఇది మనకి 2019 నాటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాన్యశ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు సార్ అప్పుడే సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఈ 3 విభాగాలకు కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆ కాలంలో సివిల్ కేఆర్కి శాంక్షన్ అయినాయి సార్. వేరే మా ఏపీఎస్పీకి వచ్చేసరికి కొన్ని సాంకేతిక కారణాలు మరియు ఎన్నికల నియమావళి రావడంతో కొంత జాప్యం జరిగింది సార్. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా పెద్దలకి వివరించడం జరిగింది సార్. వారి దగ్గర నుంచి సరైన స్పందన అయితే రావడం కరువైంది సార్. తదనంతరము యువగలం ప్రోగ్రాం నందు మా మంగళగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి మా మాన్యశ్రీ గౌరవ ఐటీ మినిస్టర్ లోకేష్ సార్కి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. మాకు జరిగినటువంటి అన్యాయం గురించి సార్కి వివరించడం జరిగింది సార్. సార్ ఆ రోజు చెప్పారు సార్, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు సార్. అన్న మాట నిలబెట్టుకొని 2024 మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హోమ్ మినిస్టర్ మేడం గారికి అలాగే నారా లోకేష్ సార్ గారికి ప్రజా దర్బార్లందు కూడా మరొకసారి రిమైండ్ చేయడం జరిగింది సార్. వెంటనే లోకేష్ సార్ దీని మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులకు దీని గురించి చెప్పడం జరిగింది సార్. ఈరోజు ఆ యొక్క కళ అన్నది మాకు నెరవేరింది సార్. ఇందుకు మాకు అన్ని విధాల సహకరించినటువంటి మాన్యశ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారు శ్రీ అనితా మేడం గారికి, అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్